కేరళలో జన్మించి అంటరానితనం రూపమాపేందుకు పోరాటం చేసిన నారాయణ గురు జీవిత చరిత్ర పుస్తకాన్ని మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్ ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వానికి అన్ని మంచి శకునాలే అని, మంచి వర్షాలతో ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకుంటున్నాయని హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఇరిగేషన్ను పట్టించుకోకపోవడంతో వ్యవసాయ రంగం కుదేలైందని, చంద్రబాబు నాయుడు వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. కౌలు రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందజేయాలని, తద్వారా కౌలు రైతుల ఆత్మహత్యలు నివారించవచ్చని, కౌలు రైతులకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరుతున్నామని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వాళ్ళకి శుభశకునాలే. కేంద్రం నుంచి సహకారం, రాష్ట్రంలో ప్రజల నుంచి సహకారం, ఇటు రాజధాని నిర్మాణం వేగవంతం అవుతా ఉంది. అదేవిధంగా చంద్రబాబు గారు అదృష్టం ఏందో కానీ వర్షాలు విపరీతంగా వస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా నిండిపోతా ఉన్నాయి. గోదావరి, కృష్ణ ఉపనదులు అన్ని ప్రాజెక్ట్స్ లో కూడా నీళ్లు వచ్చాయి. బాగా నీటి గంటలు బాగా పెరిగాయి. దానివల్ల వ్యవసాయం బాగా జరుగుతుంది. పాడి పంటలు బాగా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మంచి శుభపరిణామం. బహుశా చంద్రబాబు గారికి ఇది మంచి గుడ్ న్యూస్. చాలా కాలం గతంలో కరువు ఉంది. ఆ కరువు పరిస్థితి ఇప్పుడు మంచి శకునాలు ప్రారంభమయ్యాయి. అన్ని బాగా జరుగుతోంది. వర్షాలు బాగా వచ్చాయి. ఈ సందర్భంగా చంద్రబాబు గారికి శుభాకాంక్షలు. అదే సందర్భంగా గత ప్రభుత్వం ఆర్థిక రంగంలో ఒక విధ్వంసమైన ఆలోచనలు చేశారు. ఏమాలోచన అంటే ప్రాథమిక రంగాన్ని నెగ్లెక్ట్ చేసి, సెకండరీ రంగాన్ని నెగ్లెక్ట్ చేసి, కేవలం సంక్షేమం అనే దాన్ని ఫోకస్ పెట్టి, అంటే చేసింది ఫోకస్ ప్రచారం ఎక్కువ పెట్టి మొత్తం ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేశారు. ఒక బ్యాలెన్స్ లేకుండా ప్రాథమిక రంగాన్ని నిర్లక్ష్యం చెప్పారు. ఒక్క ప్రాజెక్టుకి, ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా వాళ్ళు రిపేర్స్ చేయలేదు. ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా పూర్తి నిర్మాణం చేయలేదు. ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా కేటాయింపులు చేసి కాలువలు కానీ, మన నాగార్జున సాగర్ కెనాల్స్ రిపేర్స్ కానీ, మరి దాన్ని కూడికి తీర్తలు కానీ ఏం చేయలేదు గత 5 ఏళ్ళు. దానివల్ల వ్యవసాయ రంగం పునారిల్లిపోయింది. అందువల్ల ప్రాథమిక రంగమైన వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి. చంద్రబాబు గారి స్పెషల్ ఫోకస్ పెట్టి సమాజంలో 50% పైచిలుకు ప్రజానీకం ఆధారపడే జీవనాధారమైన వ్యవసాయ రంగాన్ని మోర్ ఫోకస్ పెట్టాలి. సెకండరీ రంగానికి కూడా, సర్వీస్ రంగానికి కూడా తగిన ప్రోత్సాహాలు ఇవ్వాలి. ఈ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. కానీ పూర్తిగా ప్రాథమిక రంగమైన వ్యవసాయ రంగాన్ని గత ప్రభుత్వం నెగ్లెక్ట్ చేస్తే మొత్తం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది, నిరుద్యోగ సమస్య పెరుగుతుంది, ప్రజలకి ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి. కాబట్టి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలని చెప్పి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. స్పెషల్ ఫోకస్ తీసుకోవాలని చంద్రబాబు గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. దానికి తగ్గట్టుగా వర్షాలు వచ్చాయి, ప్రాజెక్ట్స్ అన్ని నిండిపోయాయి, ఇరిగేషన్ పెంచాలి. అదేవిధంగా వ్యవసాయ రంగంలో కూడా సాగుదారులను ఆదుకోవాలి. భూమి హక్కుదారులు వేరు, అంటే భూమి ఓనర్స్ వేరు, సాగుదారులు వేరు. భూమి హక్కుదారులకి, భూ ఓనర్స్ కి, భూమి ఉన్న వాళ్ళకి ఇచ్చే సౌకర్యాన్ని వాళ్ళకి ఇస్తుంది. సాగుదారులు అంటే ఎవరైతే వ్యవసాయం చేసి కష్టపడి శ్రమను వచ్చి పండిస్తున్నాడో వాళ్ళకిచ్చే ప్రోత్సాహాలు వాళ్ళకి అందాలి. ఈ విషయంలో జాగ్రత్త వహించకపోతే సమాజంలో చాలా ఇబ్బందికరమైన వాతావరణం వస్తుంది. చాలా చోట్ల రైతులు, కౌలు రైతులు కానీ, చిన్న రైతులు కానీ, వ్యవసాయం చేసేవాళ్ళు, కష్టపడి వ్యవసాయం చేసే వాళ్ళకి ప్రభుత్వ ప్రోత్సాహాలు అందట్లేదు. అందకపోవటం వల్ల వాళ్ళు ఆత్మహత్యలకి, లేకపోతే వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు చాలా అవసరపడుతున్నాయి. అదేవిధంగా భూమి ఉన్న వాళ్ళకి వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి ఇస్తే బ్యాంకులో వాళ్ళకి ఇవ్వండి. ఆ భూమి మీద ఇవ్వచ్చు, కానీ పంట చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వాళ్ళకి శుభశకునాలే. కేంద్రం నుంచి సహకారం, రాష్ట్రంలో ప్రజల నుంచి సహకారం, ఇటు రాజధాని నిర్మాణం వేగవంతం అవుతా ఉంది. అదేవిధంగా చంద్రబాబు గారు అదృష్టం ఏందో కానీ వర్షాలు విపరీతంగా వస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా నిండిపోతా ఉన్నాయి.
గోదావరి, కృష్ణ ఉపనదులు అన్ని ప్రాజెక్ట్స్ లో కూడా నీళ్లు వచ్చాయి. బాగా నీటి గనులు బాగా పెరిగాయి. దానివల్ల వ్యవసాయం బాగా జరుగుతుంది. పాడి పంటలు బాగా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మంచి శుభపరిణామం. బహుశా చంద్రబాబు గారికి ఇది మంచి గుడ్ న్యూస్. చాలా కాలం గతంలో కరువు ఉంది. ఆ కరువు పరిస్థితి ఇప్పుడు మంచి శకునాలు ప్రారంభమయ్యాయి. అన్ని బాగా జరుగుతోంది. వర్షాలు బాగా వచ్చాయి. ఈ సందర్భంగా చంద్రబాబు గారికి శుభాకాంక్షలు. అదే సందర్భంగా గత ప్రభుత్వం ఆర్థిక రంగంలో ఒక విధ్వంసమైన ఆలోచనలు చేశారు. ఏమాలోచన అంటే ప్రాథమిక రంగాన్ని నెగ్లెక్ట్ చేసి, సెకండరీ రంగాన్ని నెగ్లెక్ట్ చేసి, కేవలం సంక్షేమం అనే దాన్ని ఫోకస్ పెట్టి, అంటే చేసింది ఏమిటి ఫోకస్ ప్రచారం ఎక్కువ పెట్టి మొత్తం ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేశారు. ఒక బ్యాలెన్స్ లేకుండా ప్రాథమిక రంగాన్ని నిర్లక్ష్యం చెప్పారు. ఒక్క ప్రాజెక్టుకి, ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా వాళ్ళు రిపేర్స్ చేయలేదు. ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా పూర్తి నిర్మాణం చేయలేదు. ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా కేటాయింపులు చేసి కాలువలు కానీ, మన నాగార్జున సాగర్ కెనాల్స్ రిపేర్స్ కానీ, మరి దాన్ని కూడికి తీర్తలు కానీ ఏం చేయలేదు గత 5 ఏళ్ళు. దానివల్ల వ్యవసాయ రంగం పునారిల్లిపోయింది. అందువల్ల ప్రాథమిక రంగమైన వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి. చంద్రబాబు గారు స్పెషల్ ఫోకస్ పెట్టి సమాజంలో 50% పైచిలుకు ప్రజానీకం ఆధారపడే జీవనాధారమైన వ్యవసాయ రంగాన్ని మోర్ ఫోకస్ పెట్టాలి. సెకండరీ రంగానికి కూడా, సర్వీస్ రంగానికి కూడా తగిన ప్రోత్సాహాలు ఇవ్వాలి. ఈ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. కానీ పూర్తిగా ప్రాథమిక రంగమైన వ్యవసాయ రంగాన్ని గత ప్రభుత్వం నెగ్లెక్ట్ చేస్తే మొత్తం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది, నిరుద్యోగ సమస్య పెరుగుతుంది, ప్రజలకి ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి. కాబట్టి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలని చెప్పి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. స్పెషల్ ఫోకస్ తీసుకోవాలని చంద్రబాబు గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. దానికి తగ్గట్టుగా వర్షాలు వచ్చాయి, ప్రాజెక్ట్స్ అన్ని నిండిపోయాయి, ఇరిగేషన్ పెంచాలి. అదేవిధంగా వ్యవసాయ రంగంలో కూడా సాగుదారులను ఆదుకోవాలి. భూమి హక్కుదారులు వేరు, అంటే భూమి ఓనర్స్ వేరు, సాగుదారులు వేరు. భూమి హక్కుదారులకి, భూ ఓనర్స్ కి, భూమి ఉన్న వాళ్ళకి ఇచ్చే సౌకర్యాలు వాళ్ళకి ఇస్తుంది. సాగుదారులు అంటే ఎవరైతే వ్యవసాయం చేసి కష్టపడి శ్రమను వచ్చి పండిస్తున్నాడో వాళ్ళకిచ్చే ప్రోత్సాహాలు వాళ్ళకి అందాలి. ఈ విషయంలో జాగ్రత్త వహించకపోతే సమాజంలో చాలా ఇబ్బందికరమైన వాతావరణం వస్తుంది. చాలా చోట్ల రైతులు, కౌలు రైతులు కానీ, చిన్న రైతులు కానీ, వ్యవసాయం చేసేవాళ్ళు, కష్టపడి వ్యవసాయం చేసే వాళ్ళకి ప్రభుత్వ ప్రోత్సాహాలు అందట్లేదు. అందకపోవటం వల్ల వాళ్ళు ఆత్మహత్యలకి, లేకపోతే వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు చాలా అవసరపడుతున్నాయి. అదేవిధంగా భూమి ఉన్న వాళ్ళకి వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి ఇస్తే బ్యాంకులో వాళ్ళకి ఇవ్వండి. ఆ భూమి మీద ఇవ్వచ్చు. కానీ పంట క్రాప్ మీద, పంట ప్రోత్సాహం, వ్యవసాయ సాగు మీద ఇచ్చే ప్రోత్సాహాన్ని కూడా సాగుదారుడికి అందాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త వహించకపోతే సమాజంలో అలజడుకు దారితీస్తాయి. కాబట్టి ఈ విషయంలో చాలా అన్ఎంప్లాయ్మెంట్ దారితీస్తుంది, ఇది ఆత్మహత్యకు దారితీస్తుంది, ఇది కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి, గ్రామీణ ప్రాంతంలో వాతావరణం దెబ్బతింటుంది. అందువల్ల మీ ద్వారా ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, గత ప్రభుత్వం ప్రాథమిక రంగాన్ని, సెకండరీ రంగాన్ని విస్మరించి కేవలం ఫోకస్ సంక్షేమ కార్యక్రమాలు బటన్ నొప్పులను పెట్టడం వల్ల దానివల్ల కొంత మేలు జరిగి ఉండొచ్చు. కానీ మొత్తం ఆర్థిక వ్యవస్థ పునారెళ్ళిపోయింది, కుప్పగొలిపోయింది. ప్రాథమికంగా మన ఆర్థిక శాస్త్రంలో ఏంటంటే, ప్రాథమిక రంగాలైన వ్యవసాయం తదితర రంగాలకి స్పెషల్ ఫోకస్ ఇవ్వాలి, చాలా స్ట్రెచ్ ఇవ్వాలి, చాలా ఫోకస్ ఇవ్వాలి, చాలా నిధులు కేటాయించాలి. దాన్ని విస్మరించారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏం కంప్లీట్ చేయలేదు, ఒక్క కాలువ మరమ్మతు చేయలేదు, ఒక్క రిపేర్ చేయలేదు. ఇరిగేషన్ శాఖ నిర్వీర్యమైపోయింది. దానివల్ల చాలా నష్టం జరిగింది. ఇప్పుడు పోలవరం గారు ఏ ప్రాజెక్టు కూడా జరగలేదు. కనీసం మన పులిచింతలకు కూడా సరైన వాడుకోలేకపోయాము. ఇప్పుడు అనుకోకుండా వాటర్ వచ్చింది. చంద్రబాబు గారి అదృష్టం, ఆయనకి అన్ని మంచి జరుగుతూ ఉంది. కేంద్రం నుంచి నిధులు వస్తా ఉన్నాయి, రాష్ట్రంలో మంచి వర్షాలు ఉన్నాయి, ప్రాజెక్ట్స్ అన్ని నిండిపోయాయి. మళ్ళీ వ్యవసాయ రంగానికి ఫోకస్ ఇచ్చి, ప్రాథమిక రంగానికి ఫోకస్ ఇచ్చి, వ్యవసాయదారుల్ని, వ్యవసాయ కూలీల్ని, సాగుదారుల్ని ఆదుకోవాలి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. భూ హక్కుదారులు వేరు, సాగుదారులు. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీస్ కానీ ఇవన్నీ కూడా సాగుదారులకి అందజేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. విత్తనాల సబ్సిడీ, విత్తనాలు ఇచ్చే విధానం, పురుగు మందులు, వ్యవసాయం కావాల్సిన అన్ని ఇన్పుట్స్ వాళ్ళకి అందే విధంగా సరైన జాగ్రత్త తీసుకోవాలి. దాంట్లో డిస్క్రిమినేషన్ జరుగుతూ ఉంది.
కింద లెవెల్ అధికార యంత్రాంగం పొరపాటు చేస్తా ఉంది. దాన్ని సరిదిద్దాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా అసైన్డ్ రైతులకి, అదేవిధంగా కౌలు రైతుల్ని, అదేవిధంగా సాగుదారులను ఆదుకోవడానికి ప్రత్యేక చట్టాన్ని తేవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక అసెంబ్లీలో సాగుదారుల కోసం ఒక ప్రత్యేక చర్చ పెట్టి కొత్త చట్టం తీసుకొచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.